వడగండ్ల వాన, రాళ్ల వర్షం అని పిలిచే ఈ వాన ఈ మధ్య కాలం ఇప్పుడు కాదు, ప్రతి ఏడు సమ్మర్లో కురుస్తుంటుంది. అయితే వడగండ్ల వర్షం సమ్మర్లోనే ఎక్కువ ఎందుకు పడుతుంది? దానికి కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. వడగండ్ల వర్షానికి ప్రధాన కారణం వాతావరణంలో ఎత్తులో ఉండే మేఘాలు. భూమి ఎక్కువగా వేడెక్కి ఆ వేడి గాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యూములోనింబస్ మేఘాలు అంటారు. అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూలిన ఫలకాలు ఏర్పడతాయి. అక్కడ గాలులు కిందకి పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటాయి. అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. ఇలా కురిసే వాననే మనం వడగళ్ల వాన అంటాం అని ప్రొఫెసర్లు వివరించారు. మేఘాలు ఏర్పడి అవి మళ్లీ వడగండ్ల వాన రూపంలో నేలపై పడేందుకు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. వడగండ్లు ఏర్పడడంలో అప్పటికప్పుడు స్థానిక వాతావరణంలో జరిగే మార్పుల పాత్ర గురించి పూణేలోని నేషనల్ మాన్సూన్ మిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రొఫెసర్ రామకృష్ణ వివరించారు. వాతావరణంలో అస్థిరత పెరిగిపోయింది. దీంతో గ్లోబల్ వార్మింగ్ స్థాయి కూడా పెరుగుతోంది. కార్బన్ డయాక్సైడ్ 400 ppm స్థాయిని దాటేస్తోంది. వడగండ్ల వానలు ఇటీవల ఎక్కువగా కనిపించడానికి ప్రధానంగా స్థానికంగా వాతావరణంలో పెరుగుతున్న మార్పులే కారణం. ఇందులో పట్టణీకరణది ముఖ్య పాత్ర. ఎక్కడైతే వేడి వాతావరణం ఎక్కువగా ఉండి చల్లని గాలులు వచ్చి కలుస్తాయో అక్కడ ఏర్పడ్డ మేఘాలు వాతావరణంలో పైభాగానికి చేరుకుంటాయి. ఈ మేఘాలు పైభాగంలో సూపర్ కూల్డ్ వాటర్ ఉంటుంది. క్రమంగా ఈ మేఘం గడ్డ కట్టేస్తుంది. ఈ గడ్డ కట్టిన మేఘంలో మంచుగడ్డలు అధికంగా ఉంటాయి. ఈ మేఘానికి సమీపంలో పైకి వీచే గాలులు ఈ గడ్డగట్టిన మేఘాన్ని క్రమంగా బలహీనపరుస్తూ ఉంటాయి. అదే సమయంలో గడ్డకట్టిన 2 మేఘాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టి ముక్కలుగా విడిపోతూ నేలపై పడతాయి. అలా ఢీకొట్టినప్పుడు అవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. అవి కిందకు వస్తున్నప్పుడు వాతావరణంలోని గాలితో రాపిడి వల్ల అవి 30 మిల్లీమీటర్ల పరిమాణం వరకు ఉంటాయి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే భారత్ లాంటి దేశాల్లో ఏర్పడే వడగండ్లు క్రికెట్ బాల్ అంతవరకు ఉంటాయి. వడగండ్ల వానలు సాధారణంగా వేసవిలోనే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వడగళ్లు ఏర్పడాలంటే నేలపై ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండాలి. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో వడగండ్ల వానలు కురిసేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే వరకు వడగండ్ల వానలు కురిసేందుకు తగిన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో భూమిపై వేడి ఎక్కువగా ఉంటుంది. సముద్రంపై కాస్త చల్లని వాతావరణం ఉంటుంది. దీంతో క్యూములోనింబస్ లాంటి మేఘాలు ఏర్పడి అవి వాతావరణంలో ఎత్తుకు చేరుకుంటాయి. అవే వడగండ్ల వాననిచ్చే మేఘాలు. ఈ మేఘాలు సాధారణంగా వేసవిలోనే ఏర్పడతాయి. అందుకే వడగండ్ల వానలు కూడా వేసవి కాలంలోనే ఎక్కువగా చూస్తాం. వేసవిలోనే వడగండ్ల వానలు పడతాయంటే పొరపాటే. స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి ఏడాది పొడవునా ఎప్పుడైనా ఎక్కడైనా ఇవి కురిసే అవకాశం ఉంటుంది. అయితే ఒకప్పుడు వడగండ్ల వాన పడితే అదొక పెద్ద వార్త. ఎందుకంటే వడగండ్ల వానలు సాధారణంగా పడవు. ప్రతి వర్షంలోనూ వడగండ్లు ఎందుకు పడవు అంటే ఏ వానైనా మేఘం నుంచి కురిసేదే. అయితే క్యూములోనింబస్ మేఘాల వల్ల సాధారణంగా వడగండ్ల వానలు పడతాయి. అయితే ఆ మేఘాలు ఒకదానికొకటి ఢీకొట్టి ముక్కలుగా విడిపోయి భూమిని చేరేలోపే వాతావరణంలోని వేడి వల్ల వడగండ్లు మధ్యలోనే చాలా వరకు కరిగిపోతాయి. అందుకే సాధారణ వర్షాలు కురిసేటప్పుడు ఎక్కువగా వడగండ్లు కనిపించవు.